హాయ్ అండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్‌లో పెట్టే బెండకాయ ఫ్రైని ఇంట్లోనే ఎంతో ఈజీగా, ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూయిస్తాను. ఈ బెండకాయ ఫ్రై కోసం లేతగా ఉన్న బెండకాయలను తీసుకొని ఒకసారి బాగా వాటర్‌తో వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి, అర స్పూన్ శనగపిండి, అర స్పూన్ కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం, అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలోకి ఒక పావు స్పూన్ నిమ్మరసాన్ని పిండుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. నిమ్మరసం వేయడం వలన బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఈ పిండిలో వేసి అన్నీ కలిసేలాగా కొద్దిగా వాటర్ను పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలను, కొద్దిగా జీడిపప్పు పలుకులను, ఓ 2 పచ్చిమిర్చి చీలికలను, కొద్దిగా కరివేపాకును ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి చిటికెడు ఉప్పు, చిటికెడు కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా, ఎంతో రుచిగా ఫంక్షన్స్లో పెట్టే బెండకాయ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ బెండకాయ ఫ్రై సైడ్ డిష్గా ఏ కాంబినేషన్తో అయినా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.